మన ప్రాంగణంలోకి యువ ఎంపీ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ ఆశా కిరణం యువమోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు సభా ప్రాంగణంలోకి విచ్చేశారు. అందరూ కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఎవరు కూడా స్లోగన్స్ ఇవ్వట్లేదు. గట్టిగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ ముందు వరుసలో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు గట్టిగా అందరు కలిపి అనాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, విజయవయం, విజయవయం, భారతీయ జనతా పార్టీ. ఎవరు కూడా నిలబడి ఉండొద్దు, దయచేసి అందరు కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడి ఉండొద్దు, కార్యకర్తలు ఎవరు కూడా. అధ్యక్షులు బండి సంజయ్ గారు, హిందూ టైగర్, మన యువమోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గౌడ్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. దయచేసి అక్కడ ఎవరు నిలబడదు, అందరు కూడా తమ తమ సీట్లలో కూర్చోవాలి. దయచేసి వేదిక దగ్గర ఎవరు నిలబడదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్ధిల్లాలి తేజస్వి సూర్య గారి నాయకత్వం, వర్ధిల్లాలి బండి సంజయ్ గారి నాయకత్వం. అందరు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా లోపలికి ఇచ్చేయాలి. అక్కడ ఎవరు కూడా నిలబడకూడదు, అక్కడ ఎవరు కూడా నిలబడకూడదు. దయచేసి కార్యకర్తలందరూ కూడా లోపలికి రావాలి. దయచేసి స్టేజీ దగ్గర ఎవరు నిలబడకూడదు. రాము యాదవ్, దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పంపించండి. దయచేసి అందరూ లోపలికి రావాలి. ఇప్పుడే మన సమావేశం ప్రాంగణంలోకి యువ ఎంపీ భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు శ్రీ తేజస్వి సూర్య గారు మన ప్రాంగణంలోకి విచ్చేశారు. అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారు విచ్చేశారు. వారందరికీ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇక్కడ స్టేజ్ ముందు కూడా ఎవరు కూడా నిలబడదు, అందరు వెనకకి వెళ్ళాలి. దయచేసి ఇక్కడ ఎవరు కూడా నిలబడదు. దయచేసి అందరూ వెళ్ళాలి. ఒక సాంగ్ ప్లే చేయండి, ఒక సాంగ్ ప్లే చేయండి. వేదిక దగ్గర ఎవరు ఉండొద్దు, కార్యకర్తలందరూ. దయచేసి కార్యకర్తలందరూ కూడా వెనకకి వెళ్ళాలి. వెనకకి
जय हो जय हो जय हो जय हो आजा आजा जिंदे सामे आने के तले आजा जोरी वारी हिले आसमान के तले जय हो 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 रत्ती रत्ती सच्ची मैंने जान गवाई है अखियों के नींद मैंने मुखों से उड़ाई है अखियों की नींद मैंने जान गवाई है अखियों के नींद मैंने मुखों से उड़ाई जय हो जय हो चखले हाँ चखले ये रात शहद है चखले हाँ रख ले हाँ दिल है दिल आखिरी हद है रख ले काला काला काजल तेरा कोई काला जादू है ना आजा आजा जिंदे शामे आने के तले आजा जोरे वारे नीले आसमान के तले जय हो 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 Thank you. Thanks, sir. Thank you so much. भारत माता की विजयवयम विजयवयम वर्दिल्लाले तेजस्वी सूर्य गारी नायकत्వం वर्दिल्लाले బండి సంజయ్ గారి నాయకత్వం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు తేజస్వి సూర్య గారికి యువమోర్చా జాతీయ అధ్యక్షులకు తలపాగా కట్టవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా బండి సంజయ్ అన్న గారికి కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తలపాగా కట్టవలసిందిగా కోరుతున్నాం భారత్ మాతా కీ तेरे पास ही मैं आ रहा हूँ अपनी बाहें खोल दे दूर से मुझको गले लगा कर मुझको फिर वो प्यार दे माँ ओ माँ जिंदगी है तू ही मेरी मोहब्बत है तेरे ही पैरों में जन्नत है तू ही दिल तू जान माँ तुझे सलाम माँ तुझे सलाम माँ तुझे सलाम माँ तुझे सलाम वंदे मातरम वंदे मातरम
దయచేసి కార్యకర్తలందరూ కూడా చప్పట్లతోటి వందే మాతరం 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 వందే మాతరం. చప్పట్లతో అందరూ ఉత్తేజపరచాలి. ఉన్నటువంటి అందరు కార్యకర్తలందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి, కరతాల ధ్వనులతోటి, చప్పట్లతోటి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి వరుసలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం స్పందన కనిపించట్లేదు. ఇక్కడ గట్టిగా ఒకసారి అందరూ కూడా కరతాల ధ్వనులతోటి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే 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 భారత్ మాతా కీ. बेमाही ओ माही माही मैनू छड्डे వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడే మన మధ్యలోకి మన ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి గారు విచ్చేస్తారు. వారందరికీ వారి కర్తల ధ్వనులతో స్వాగతం పలకాలి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై జై భారత్ మాతా. భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఒక్కసారి అందరూ రెండు చేతులు పైకి పెట్టి భారత్ మాతా కీ, బీజేపీ. ఉత్సాహంగా ఉన్న యొక్క యువత అందరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ చేంజ్ హైదరాబాద్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యొక్క జాతీయ యువమోర్చా అధ్యక్షులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ తేజస్వి సూర్య గారికి స్వాగతం చెప్పవలసిందిగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు శ్రీ భాను ప్రకాష్ గారిని కోరుతున్నాను. మన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ సంజయ్ కుమార్ గారు, జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ శ్యామ్ సుందర్ గౌడ్ గారిని స్వాగతం చెప్పవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు, మన సికింద్రాబాద్ నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, కంటోన్మెంట్ వైస్ చైర్మన్ శ్రీ రామకృష్ణ గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. మన యొక్క భవర్లాల్ వర్మాజీ స్టేట్ జాయింట్ ట్రెజరర్ శ్రీ భవర్లాల్ వర్మాజీ శ్రీ సూర్య గారిని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ యొక్క చేంజ్ హైదరాబాద్ ఇది ఒక వినూతనమైన యొక్క కార్యక్రమం. మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ అనే యొక్క కార్యక్రమంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్ను ఒక సంపూర్ణమైన మార్పు దిశగా చూడాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. ఈ కార్యక్రమం ప్రారంభంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు
భాను గారిని 2 నిమిషాల పాటు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతా కీ విజయవయం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు, భారతీయ జనతా పార్టీ భవిష్యత్ ఆశాకిరణం శ్రీ తేజస్వి సూర్య గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు జి కిషన్ రెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు మన బండి సంజయ్ అన్న గారికి, ప్రేమేందర్ రెడ్డి గారికి, శ్యామ్ సుందర్ గౌడ్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి యువమోర్చా నాయకులకు, కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ అనే నినాదంతో ఈరోజు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు మన జాతీయ యువమోర్చా అధ్యక్షులు శ్రీ తేజస్వి సూర్య గారు. మనం దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ దుబ్బాక గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసిన తర్వాత, విజయం సాధించిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించినాయి. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి రావడానికి సెమీఫైనల్ గా భావించే బల్దియా ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుందని చెప్పేసి ప్రజలందరూ కూడా, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గట్టిగా భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యువతకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి సమయంలో ప్రతి ఇంటికో ఉద్యోగం, సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి, ఉద్యోగం తర్వాత కేవలం వాళ్ళ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు నింపుకొని వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబంగా చేసుకున్నారు. మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఏ కుటుంబానికి కూడా ఉద్యోగం రాలేదు. నిరుద్యోగులు, ముఖ్యంగా యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద గట్టిగా సమాధానం చెప్పాలా, గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పి నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. నిరుద్యోగ భృతి అని చెప్పి గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి కల్పించలేదు. నిరుద్యోగులకు అందరు కూడా మొదటి నుంచి మొండి చేయి చూపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటా అని చెప్పినటువంటి కేసీఆర్ ఈ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ప్రజలను పట్టి పీడిచే పందికొక్కులా తయారయ్యారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ల అరాచకాలకు, అక్రమాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించబోతున్నారు. ధర్మానికి, అధర్మానికి, నీతికి, అవినీతికి, అరాచక పాలనకు, సమర్థ పాలనకు మధ్య జరగబోతున్నటువంటి యుద్ధంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాజధానులన్నీ కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరం మాత్రం అవినీతిలో కూరుకుపోయి అభివృద్ధిలో వెనుకడుగు వేస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మన యువత అంతా గట్టి సమాధానం, బుద్ధి చెప్పాలన్నటువంటి అవసరం ఉన్నది. మనందరం కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఉవ్వెత్తున ప్రచారంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భాను గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి. జాతీయ అధ్యక్షులు వచ్చారు. రాంగని ఏమన్నారంటే తెలంగాణ యూత్ కూడా జోష్ ఎక్కువ ఉందంటే అందుకే ప్రత్యేకంగా వచ్చిన, వేరే కార్యక్రమాల్లో కూడా అన్ని పక్క పెట్టి వచ్చినారు. వారు మనకు జోష్ నింపడానికి మన జోష్ నింపడం లేదా? నాకైతే ఏం మజా అనిపిస్తలేదు. మాకైతే జోష్ ఉన్నది, మా జోష్ ఎప్పుడు తగ్గదు. మీ జోష్ ఎంతో చూపెట్టాలి. చూపెడతారా లేదా? పక్క 2 చేతులు అందరికి ఉన్నాయి కదా. మనం మీ కాషాయం చూస్తుంటే నాకే జోష్ వస్తుందన్న. 2 చేతులను అందరిని పైకెత్తాలి. పక్క రెడీ కదా? భారత్ మాతాకి, భారత్ మాతాకి
జై శ్రీరామ్, జై శ్రీరామ్. వందే వందే రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ధన్యవాద్. చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు సోదరుడు మా సహచార ఎంపీ, భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మన బెంగాల్ పోయి పశ్చిమ బెంగాల్ పోయి మమతా బెనర్జీకి చుక్కలు చూపటువంటి నాయకుడు సోదరుడు శ్రీ తేజస్వి సూర్య గారు, మనందరి ప్రియతమ నాయకుడు, మనకు అండా దండగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి ప్రేమేందర్ రెడ్డి గారు, యువకుడు, డైనమిక్ లీడర్, తెలంగాణ యువత లోపల ఒక జోష్ నింపుతున్నటువంటి, అన్నిటికీ తెగించి భరించి కొట్లాడుతున్నటువంటి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు భానుప్రకాష్ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, కార్యక్రమం చేసినటువంటి సోదర సోదరిమల్ల పాత్రికేయ మిత్రులారా, ఒక మంచి కార్యక్రమం. జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ. ఎస్, వాస్తవానికి భాగ్యనగర్ ప్రజలు అదలుస్తున్నామన్నారు. దుబ్బాక ఎన్నికల తర్వాత, దుబ్బాకలో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత అనేక మంది కార్యకర్తల యొక్క కష్టపడ్డ ఫలితంగా, అనేక మంది నాయకుల యొక్క మార్గదర్శనం ఫలితంగా, పోటీ చేసినటువంటి అభ్యర్థి రఘునందన్ యొక్క పోరాట ఫలితంగా దుబ్బాక గడ్డ మీద అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు ఉన్నా కూడా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా అన్నిటికీ భరించి తెగించి వాళ్ళ భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ దుబ్బాక గడ్డ మీద రంగురంగుల జెండాల పక్క పెట్టి కాషాయ జెండా వేసినటువంటి సందర్భాన్ని మన తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ, ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలు గుర్తు చేసుకుంటూ, దుబ్బాకలో ఏ విధంగా మార్పు జరిగిందో, దుబ్బాక ప్రజలు ఏ విధంగా సంఘటిత శక్తిని ప్రదర్శించారు, దుబ్బాక ప్రజలు ఏ విధంగా ఐక్యతను ప్రదర్శించారు, దుబ్బాక ప్రజలు ఏ విధంగా ఓట్ బ్యాంక్ మారినో. ఎస్, భాగ్యనగరం కూడా మనందరం ఓట్ బ్యాంక్ మారాలి. మనం ఓట్ బ్యాంక్ మారితేనే ఏదైతే చేంజ్ హైదరాబాద్, ఈ హైదరాబాద్ కూడా మార్చాలి. హైదరాబాద్ మార్చాలంటే ఆ మార్పు కేవలం భారతీయ జనతా పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని భావించి వాళ్ళ జనమంతా కూడా మనం భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలని చెప్పి భావించి వాళ్ళ ఒక మంచి సంకల్పం తీసుకొని ముందుకు సాగుతున్న తరుణంలో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పడిన నిజంగా సంతోషం. అన్ని రకాల మార్పు జరగాల్సిందే, అభివృద్ధి పరంగా మార్పు జరగాల్సిందే, రాజకీయ పరంగా మార్పు జరగాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఏ సర్వే చేసినా కూడా, ప్రభుత్వ సర్వే చేసినా కూడా, ప్రైవేట్ సర్వే చేసినా కూడా, పార్టీల సర్వే చేసినా కూడా, మీడియా సర్వే చేసినప్పుడు కూడా, ఏ సర్వే చేసినా కూడా బీజేపీ 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 అని చెప్పి బీజేపీ అనుకున్నటువంటి వాతావరణం నిర్మాణం కావడంతో మన టీఆర్ఎస్ పార్టీ గుండెల్లో గుబులు కొడతా ఉన్నది వాళ్ళ. అందుకే చిల్లర వేషాలు వేస్తున్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రజాసంబద్ధంగా గెలిచేటువంటి అలవాటు లేదు. అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలిచేటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అందుకే రోజు రోజుకు భారతీయ జనతా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవుతుంది కాబట్టి, ఇంకా పటిష్టంగా తయారవుతుంది కాబట్టి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 80% మేయర్ పదవి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కాబట్టి వల్ల టీఆర్ఎస్ పార్టీ భయపడి వల్ల కుట్రలు కుతంత్రాలతో ఇలా ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. వాళ్ళ హైదరాబాద్ అభివృద్ధిని మొత్తం వెనుకరు వేసిందంటే దానికి ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీ. 5 సంవత్సరాల క్రితం ఇదే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ జిహెచ్ఎంసీ పదవులు కారు గుర్తు కోటేస్తేనే ఈ హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తామని చెప్పి అలా మేనిఫెస్టో ప్రదర్శించి వల్ల లేనిపోని హామీలు ఇచ్చి, ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి ఓట్లు పొంది అలా మేయర్ పదవి పొందిన తర్వాత 99 మంది టీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ గెలిచినప్పుడు కూడా
ఇంతవరకు కనీసం అభివృద్ధి చేయలేక కనీస సౌకర్యాలు కల్పించలేక వాళ్ళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చారు కూడా ఏ మంత్రి ఏ ముఖ్యమంత్రి కలవకపోవడం, వాళ్ళ మళ్ళీ తిరిగి ఎన్నికలు వచ్చిన తర్వాత నేనున్నా మళ్ళీ తిరిగి మాకే ఓట్లే అని చెప్పి నిజంగా ఓట్లు అడగడం ఇంతకంటే దగులుబాజితనం లేదు, ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదన్న విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. రోడ్ల పరిస్థితి అధ్వానం, నీళ్లు రావు, రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు. కేవలం 2 ఫ్లైఓవర్లు కట్టి వల్ల బస్తీల అభివృద్ధిని ఇలా వెనుకకు వేసేయాల. బస్తీల అభివృద్ధి పరుచుకోకుండా సామాన్య ప్రజలు కనీసం అభివృద్ధి చేయకుండా బస్తీలన్నీ కనీసం సౌకర్యాలు కల్పించకుండా ఇవాళ మేమే అభివృద్ధి చేస్తామని చెప్పి అలా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి కానీ విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అన్నారు, కనీసం ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించే సందర్భం లేవు. దాదాపు 2 లక్షలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయిస్తే 1500 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించిన సందర్భం లేదు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం లేదు. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేవు. ఇలా ఉద్యోగాలు మాత్రం వాళ్ళ కుటుంబానికి 4 ఉద్యోగాలు 5 ఉద్యోగాలు తీసుకున్నారు. ఇవాళ ఎక్కడ కూడా ఉద్యోగం లేదు. కనీసం ఇంత నోటిఫికేషన్ ఇవ్వలే. అనుకోకుండా నోటిఫికేషన్ ఇస్తే మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకోవడానికి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సి. నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. లాక్డౌన్ సందర్భంగా అనేక మంది ప్రైవేట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ లెక్చరర్లు కనీసం కుటుంబాన్ని పోషించుకోలేక ఇవాళ కూలీనాలు చేసుకొని కిడ్నీలు అమ్మి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇలా విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. ప్రపంచంలో మనం చూస్తాం, రైతుల ఆత్మహత్యలు చూసినాం, నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసినాం, ఇలా అప్పుల బాధతో ఆత్మహత్యలు చూసినాం, అనేక ఆత్మహత్యలు తప్ప ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే దౌర్భాగ్య సంఘటన ప్రపంచంలో ఎక్కలేదు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అనేక మంది విద్యార్థులు ఇలా వాళ్ళ బంగారు భవిష్యత్తు దెబ్బతీసినటువంటి సందర్భంలో వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తనయుడు ఆయన చేసినటువంటి నిర్వాహకం వల్ల గ్లోబల్ ఇరానా సంస్థ అంటే డూబ్ సంస్థ వల్ల ఇవాళ లక్షలాది మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేసే సందర్భాన్ని ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉన్నది. ముఖ్యంగా భాగ్యనగర్ ప్రజలు గుర్తుంచుకోవాల్సి ఉన్నది. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను కలవరుస్తున్నా ఇదే మంత్రి యొక్క సిరిసిల్ల ఇలాకాలో ఒక చిన్న పాప, నిరుపేద కుటుంబం, కూలీనాలు చేసుకునే కుటుంబం, తండ్రి లేడు, కేవలం తల్లి మాత్రమే ఉంది. తల్లి కూలి పని చేసుకునే తల్లి వాళ్ళ తన బిడ్డని వల్ల కలెక్టర్ని ఇవ్వాలి, డాక్టర్ని ఇవ్వాలి, ఇంజనీర్ ఇవ్వాలని చెప్పి కలలు కాని వల్ల అప్పులు చేసి ఆ చిన్న పిల్లని చదివించే ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తని నిర్వాహకం వల్ల ఆ పిల్ల ఆ చిన్నారి తల్లి ఇవాళ అన్ని సబ్జెక్టులో హైయెస్ట్ మార్క్స్, కానీ ఈ ఒక్క సబ్జెక్టులో 0 మార్క్స్ రావడం వల్ల వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నది. ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేస్తే వాళ్ళ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంటే చివరకు తన తల్లిని చూసిన తర్వాత, తల్లి మెడలో పసుపు తాడు చూసిన తర్వాత ఆ తల్లి ఆలోచన ఆ చిన్నపిల్లకు, అమ్మా నేను ఆత్మహత్య చేసుకున్నా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తనయుని నిర్వాహకం వల్ల నా భవిష్యత్తు దెబ్బతిని అని చెప్పి భావించాలా నేను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నా, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా. కానీ నేను చూసిన తర్వాత, నీ మెడలో పసుపు తాడు చూసిన తర్వాత నా కోసం నన్ను కలెక్టర్ చేయడానికి, నన్ను డాక్టర్ చేయడానికి నువ్వు కష్టపడ్డ ఫలితాన్ని నేను గుర్తుంచుకొని నాకు చావాలని లేదు, నేను కలెక్టర్ అయితా, నేను డాక్టర్ అయితా, డాక్టర్ గారు నన్ను కాపాడండి, నా తల్లి నా కోసం అప్పులు చేసింది, నా తల్లి కోసం నన్ను కాపాడండి కొన ఊపిరితో ఆ తల్లి ఏడుస్తుంటే, ఆ చిన్న పిల్ల ఏడుస్తుంటే వాళ్ళ చివరకు పరిస్థితి ఏంటంటే అదే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాల వల్ల ఆ చిన్న పిల్ల మరణించే సందర్భం నిజంగా నన్ను బాధపెట్టింది. దీనికి కారణం ఎవడో ఒక్కసారి ఉంచండి. ఒక్క తల్లి ఒక చిన్న పిల్ల కాదు, ఇలా 26 మంది పైగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల, ఈ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ఆ చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఎవరి మీద విచారణ జరిపారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇలా బంగారు భవిష్యత్తు నాశనం చేస్తే కనీస చర్యలు స్పందించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేదోళ్ళకి ఇబ్బంది వస్తే ముఖ్యమంత్రి స్పందించాడు. వాళ్ళ కొండగట్లో ప్రజలు చనిపోతే ముఖ్యమంత్రి రాడు. మొన్న హైదరాబాద్ లో వరదలతో పేదోళ్ళ ఇళ్ళని మునిగిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కనీసం రాక వాళ్ళు ఇబ్బంది పడతాడు. వాళ్ళ కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారు. అందుకే మేమంటున్నాం, అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యం. మాకు ఓట్లేలే హైదరాబాద్ ప్రజలు, మాకు అధికారం ఇవ్వలేనప్పుడు కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఈ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి, ఈ హైదరాబాద్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి ఓట్లు వేసినా ఏకున్నా కూడా వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చేలా హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కోవిడ్కి నిధులు ఇచ్చినాం, ఇళ్లకు నిధులు ఇచ్చినాం, రోడ్లకు నిధులు ఇచ్చినాం, లైట్లకు నిధులు ఇచ్చినాం. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ చెప్పే ప్రతి పనిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి మా ద్వారా మాత్రమే సాధ్యం. మా కోట్లే టీడీపీకి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. భారతీయ జనతా పార్టీకి భాగ్యనగర్ ప్రజలు ఇప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి మాకు, ఒక్కసారి అవకాశం ఇస్తే భాగ్యనగరాన్ని రూపురేఖలు మార్చాం. టిఆర్ఎస్ పార్టీ లెక్క ప్రగల్భాలు పలిగే అలవాటు మాకు లేదు. మోచేతి మీద బొల్లమన్, అరచేతి మీద బెల్లమని రాసి నాకే తీపి రాదు. వాళ్ళ హోర్డింగ్లు పెట్టారు విశ్వనగరం అని చెప్పి. విశ్వనగరం అని హోర్డింగ్లు పెడితే దాన్ని అభివృద్ధి అన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ నాకు గుర్తుంచుకోవాలి. అందుకే మాకు ఒక్కసారి అవకాశం ఏంటి, ఒక్కసారి అవకాశం ఇస్తే ఇలా విశ్వనగరాన్ని విశ్వనగరంగా మార్చం తప్ప టీఆర్ఎస్ పార్టీ లెక్క విషాద నగరంగా మార్చే ప్రయత్నం మేము ఎట్టి బస్సు చేయము. అందుకే టీఆర్ఎస్ పార్టీ భయపడి ఒక రాష్ట్ర అధ్యక్షుని యొక్క సంతకాన్ని పోర్జరీ చేసి నా లెటర్ ఆయన ముద్రించి నిన్నగాక మొన్న కొన్ని లోగో ఛానల్స్ను ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి ఎలా అడ్డదారిలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. అందుకే దయచేసి మిత్రులారా, ఒక ప్రమాదకర పరిస్థితులు హైదరాబాద్ వస్తున్నాయి. వాళ్ళ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఈ హైదరాబాద్ను కబలించే ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళ నా సంతకాన్ని పోర్జరీ చేస్తే నేను భాగ్యలక్ష్మి అమ్మవారు, ఎస్ నేను ధర్మం కోసం పనిచేస్తా, ఈ సమాజం కోసం పనిచేస్తాం, ఈ దేశం కోసం పనిచేసే కార్యకర్తలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. అలాంటి కార్యకర్తలు ఎలా భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి ప్రమాణం చేస్తా అంటే తోక ముడిచి పార్పడి దౌర్భాగ్యకు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రాలని సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఎలా ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని సంతకాన్ని పోర్జరీ చేసిన విషయాన్ని పత్రికా విలేకరుల సమావేశంలో ప్రస్తావించిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. నేను భాగ్యలక్ష్మి దేవాలయానికి పోతే ఒక మంత్రి అన్నాడు బండి సంజయ్ని అరెస్ట్ చేయాలి. సవాల్ చేస్తున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నన్ను అరెస్ట్ చేయి, అరెస్టు కావడానికి సిద్ధమున్నా, నీకు నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఉందా అని చెప్పి ఈ వేదిక ద్వారా సవాల్ చేస్తున్నా. భాగ్యలక్ష్మి దేవాలయానికి వద్దంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలంటాడు, భాగ్యలక్ష్మి దేవాలయానికి ఎందుకు పోవాలంటాడు, ఎందుకు పోవద్దని నేను అంటున్నా. నిన్నొకంటాడు బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయాట ఇండియా పాకిస్తాన్ గొడవ వేస్తున్నట. ఇంతకంటే నీచమైన ఆలోచన ఉంటుందా అన్న ఒక్కసారి తెలుసుకోండి. అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ పాకిస్తాన్లో ఉందా, భాగ్యలక్ష్మి టెంపుల్ పరిసర ప్రాంతాలు పాకిస్తాన్ ఉందా? ఇంకా రెచ్చగొడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీ నాయకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ అదే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనే అడ్డా పెడతా, భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనే అడ్డా పెట్టి ఒక్కొక్క సంగతి తీర్చే ప్రయత్నం చేస్తా. నీకు సిగ్గుంటే, నీకు నిజంగా దమ్ముంటే వాళ్ళ హైదరాబాద్ రోహింగ్యాలు తరిమికొట్టు. 40,000 మంది పైగా రోహింగ్యాలు హైదరాబాద్లో ఉంటే వాళ్లకు ఓటు హక్కు కల్పించి ఆ రోహింగ్యాల ఓట్ల ద్వారా గెలిచిపోయే ప్రయత్నం ఎంఏ పార్టీ చేస్తే ఆ ఎంఏ పార్టీకి మద్దతు ఇచ్చే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అనేక మంది బంగ్లాదేశీయులు పాకిస్తాన్ ఇలా హైదరాబాద్ వస్తే రావని ఏర్పరచుకుంటే వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ చేస్తున్నది. ఇలా పిఎఫ్ఐ అనే నిషేధించిన సంస్థ కేరళలో అనేక మంది హిందూ యువకులను హతమార్చినటువంటి పిఎఫ్ఐ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థను కేరళ ప్రభుత్వం నిషేధిస్తే ఇవాళ ఇదే హైదరాబాద్ లో, ఇదే తెలంగాణ ప్రాంతంలో విచ్చలవిడిగా స్వేచ్ఛగా తిరిగేలా ముస్లిం సమాజంలో కూడా విష బీజాలు నడుతున్నటువంటి పిఎఫ్ఐ సంస్థ విచ్చల విడివద్దన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న సందర్భాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గుండాల టీఆర్ఎస్ పార్టీ నాయకులకు నిన్ననే అన్నాడు, నిన్ననే ఎంఏ పార్టీ నాయకున్నాడు, హైదరాబాద్ లో పాత బస్తీకి ముఖ్యమంత్రి వచ్చినా, ముఖ్యమంత్రి తనేడు వచ్చినా కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఓల్డ్ సిటీకి ముఖ్యమంత్రి అట ఓవైసీ అట. ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా అప్పీల్ చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా ఒక్కసారి ఆలోచించండి. మీ రాష్ట్ర ముఖ్యమంత్రి, మీ నాయకుల నిర్వాహకం వల్ల ఇవాళ ఓల్డ్ సిటీలో ఎంఏ పార్టీ నాయకులు ఎలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చీల్చే ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఈ రాష్ట్రంలో ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఏ పార్టీ గెలిచే ప్రయత్నం చేస్తున్నది. ఎంఏ పార్టీకి మేయర్ పదవి ఇచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. ఎంఏ పార్టీ కనుక మేయర్ అయితే
ఇవాళ హైదరాబాద్లో నిన్ననే ప్రకటించారు ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు అవుతారు. ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు అవుతారు. ఏదైతే 370 ఆర్టికల్ కాశ్మీర్లో ఏ విధంగా 370 ఆర్టికల్ వల్ల ఈ దేశం నాశనం అయిపోయిందో, కాశ్మీర్ విషయంలో ఎంత అరచకాలు జరిగినాయో, ఇవాళ హైదరాబాద్లో ఎంఏ పార్టీ మేరైతే ఈ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు, 2 జెండాలు, 2 ముఖ్యమంత్రులు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారి భాగ్యనగర్ ప్రజల ఆలోచించండి. 2 ముఖ్యమంత్రులుగా ఉన్నా, ఒకరే ముఖ్యమంత్రిగా ఉన్నా, కాషాయపు జెండాగా ఉన్నా, పచ్చ జెండాగా ఉన్నా, ఒక్కసారి భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి. ఇలా భాగ్యనగరాన్ని, పాత బస్తీని భాగ్యనగరంగా మార్చాలనుకుంటున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ వాళ్ళ పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీగా మార్చే ప్రయత్నం ఉన్నది. నేను అడుగుతున్నాను భాగ్యనగర్ ప్రజలను, ఇండియా పాకిస్తాన్ పాత బస్తీగా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ ఇండియా పాత బస్తీగా ఉన్నా ఒక్కసారి ఉంచండి. ఇలా పూర్తిగా పాకిస్తాన్ పాత బస్తీగా మారుస్తున్నారు, హైదరాబాద్ పాకిస్తాన్గా మారుస్తున్నారు. మేము భారత్ పాకిస్తాన్ అంటున్నారు. భారత్ పాకిస్తాన్ ఒకవైపు, ఇండియా వాళ్ళ పాత బస్తీ పాకిస్తాన్ ఒకవైపు ఒక అయోమయం సృష్టించి వల్ల 2 వర్గాల మధ్య, 2 దేశాల మధ్య చిచ్చు పెడుతున్నామని చెప్పి అలా మనల్ని శాసించి అవమానపరిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందుకే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, పాత బస్తీని మేము మారుస్తాం, పాత బస్తీని మేము మారుస్తాం. పాత బస్తీలో అరాచక శక్తులను ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే అవకాశం వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. ప్రశాంతమైన భాగ్యనగరాన్ని మేము నిర్వహిస్తాం. అన్ని వర్గాలను సమానంగా మేము చూస్తాం. కానీ అన్ని వర్గాలను సమానంగా చూసేటువంటి భారతీయ జనతా పార్టీ అంటే మన కేవలం ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ, ఒక వర్గం ఓట్ల ద్వారా జేఎస్ఎంసీలో గెలిచే ప్రయత్నం చేస్తున్నది. నేను సవాల్ చేస్తున్నా, నిన్న ఎంఏ పార్టీ నాయకుడు సవాల్ చేసిన టీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే వాళ్ళ పాత బస్సులో సమావేశం అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు అనుకుంటే, ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మధ్య పొత్తు లేదనుకుంటే, మీరు ఎంఏ పార్టీకి మేయర్ ఇచ్చే అవకాశం లేదని మీరు భావిస్తే, ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, వెంటనే పో ముఖ్యమంత్రి, వెంటనే పోయి ఇదే పాత బస్తీలో మీ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి మీ అభ్యర్థులకు మద్దతుగా నువ్వు ఓల్డ్ సిటీలో ప్రచారం చేసే దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా నేను సవాల్ చేస్తున్నా. నువ్వు ఓల్డ్ సిటీకి పోయి నీ అభ్యర్థుల గెలుపు కోసం బహిరంగ సభని ప్రచారం చేస్తేనే నేను భాగ్యనగర్ ప్రజలు విశ్వసిస్తారన్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నేను భాగ్యలక్ష్మి దేవాలయం పోతే మత విద్వేషాలు వస్తున్నాయి. 12% ఓట్ల కోసం కక్కుతుబడి తెలంగాణ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తే మీరు సెక్యులర్ కాదు. 80% హిందువుల కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తే, వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తే, వాళ్ళ సమస్యల కోసం కష్టపడి పనిచేస్తే, వాళ్ళ మనోభావాలను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తే, భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా, భారతీయ జనతా పార్టీ నాయకులను మతతత్వవాదులుగా చిత్రీకరిస్తే దేనికి భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు 30 కోట్ల మందిని భారతదేశంలో తరిమి కొడతారా? నేనంటున్నా, ఎంఏ పార్టీతో చట్ట పట్టాలు వేసుకొని తిరిగినావు. ఎంఏ పార్టీతో చట్ట పట్టాలు వేసుకొని ఎంఏ పార్టీకి మేయర్ పదవి ఇచ్చి ఈ భాగ్యనగర్ నుంచి హిందువులను మీరు తరిమి కొడతారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆయన మాట్లాడితే దేశభక్తి, మేము మాట్లాడితే దేశద్రోహులం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ భాగ్యనగరంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ, ఎంఎం పార్టీ కలిసి ఈ భాగ్యనగరంలో శాంతి భద్రత సమస్యను సృష్టించి వల్ల అడ్డదారిలో గెలిచే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. దయచేసి మనందరం ఓటు బ్యాంక్ అమరాలి. మీ ఓట్లు జరపవు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఓట్లు వేయించాలి, మీ బంధుమిత్రుల ఓట్లు వేయించాలి. ఒక మార్పు కోసం, హైదరాబాద్ మార్పు కోసం ఈ జరిగే యుద్ధంలో దేశభక్తులకు, దేశద్రోహులకు జరిగే విషయంలో, కాసేపు జెండాయానికి పచ్చ జెండా, పింక్ కలర్ జెండాలకు జరిగే యుద్ధంలో, ఈ మహా పోరాటంలో ఇలా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. దేశభక్తులుగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ మీ ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి, అభిమానించండి, అండగా ఉండండి, ఓట్లేయండి. అలా భాగ్యనగరం భారతీయ జనతా పార్టీది. భాగ్యనగరం దేశభక్తులకు నిలయంగా మారబోతున్నది. భాగ్యనగరంలో ఎగరాల్సింది కాసేపు జెండా తప్ప రంగురంగుల జెండాలకు ఈ భాగ్యనగర్లో స్థానం లేదన్న విషయాన్ని మీ ఓటు ద్వారా స్పష్టం చేయాలని మీ అందరూ కోరుకుంటూ, ఈ ఎన్నికలు మార్పు కోసం, రాజకీయ పరంగా ఎన్నికలు మార్పు కోసం, ఈ ఎన్నికల్లో మీరిచ్చే తీర్పు ద్వారా, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలు ఇచ్చే తీర్పు ద్వారా ఎంఏం పార్టీ, టీఆర్ఎస్ పార్టీని ఎలా
రింగు రోడ్ నుంచి బయటకు పంపుదాం. రింగు రోడ్ దాటిస్తాం. ఈ ఎన్నికల్లో రింగు రోడ్ తప్పకుండా ఎంఏ పార్టీ టీఆర్ఎస్ పడిస్తాం. 2023లో ఈ మార్పు ద్వారా 2023లో టీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీని తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొట్టడానికి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన భూమిక పోషించిన కాబట్టి దయచేసి సోదరులారా మీరందరూ కష్టపడి పనిచేయండి. అందరు ఈ 5 రోజుల పాటు పూర్తి సమయమేనండి. ఉద్యోగాలు పక్కబెట్టండి, స్కూళ్ళు పక్కబెట్టండి, కాలేజీలు పక్కబెట్టండి, వ్యాపారాలు పక్కబెట్టండి, అన్ని పనులు పక్కబెట్టి కేవలం 5 రోజులు భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం సమయం అండి. కేవలం 5 రోజుల సమయం అండి. 5 సంవత్సరాలు మీకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ భాగ్యనగరానికి ఎంఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ కబంధ హస్తాల నుంచి ఈ భాగ్యనగరం కాపాడు కోసం ఈ భాగ్యనగరానికి రక్షణ కవచంగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈ భాగ్యనగరానికి రక్షణ కవచం కేవలం భారతీయ జనతా పార్టీ కనుక ఆ అవకాశం మాకు ఇవ్వాలని చెప్పి భాగ్యనగర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వాస్తవాలను గ్రహించండి, తప్పుడు ప్రచారం నమ్మకండి, ఫేక్ న్యూస్ నమ్మకండి, అన్ని విషయాలు గ్రహించి భారతీయ జనతా పార్టీ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి సెలవు. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సంజయ్ గారు. మార్పు కోసం జనం, జనం కోసం బీజేపీ ఈ కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా గౌరవనీయులు పెద్దలు హోంశాఖ సహాయ మాత్యులు శ్రీ కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. భారత్ మాతాకి. బీజేఎం జాతీయ అధ్యక్షులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు తేజస్వి సూర్య గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బండి సంజయ్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రేమేందర్ రెడ్డి గారు, బీజేపీ సికింద్రాబాద్ మాంకాళి జిల్లా అధ్యక్షులు మిత్రులు శ్యామ్ సుందర్ గౌడ్ గారు, బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భానుప్రకాష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యువక మిత్రులారా, సోదరిమణులారా, పత్రికా విలేకరులారా, ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు భారతీయ జనతా పార్టీతో సాధ్యమనే విషయాన్ని కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మరి ఈ అవినీతి రాజకీయాల నుంచి, ఈ కుటుంబ రాజకీయాల నుంచి, ఈ డైనాసిటీ పాలిటిక్స్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఒక తెలంగాణలోనే కాదు, దేశంలో ఎక్కడెక్కడ కుటుంబ రాజకీయాలు నడిపిస్తున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో కూడా మార్పు జరుగుతూ ఉంది. అది హర్యానా తీసుకున్నా, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, అది బీహార్ తీసుకున్నా, అది కర్ణాటక తీసుకున్నా, లేక అనేక రాష్ట్రాలలో కూడా వరుసగా కుటుంబ రాజకీయాలకు దేశంలోని యువత, దేశంలోని ప్రజలు ఈరోజు చరమగీతం పాడుతూ ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగాలని ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు. ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా హైదరాబాద్లో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయం ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. అందుకే ఈ యొక్క హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మార్పు రావాలి. మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో ఒక సామెత ఉన్నది, బల్దియా కాయా పియా చెల్దియా. ఈ యొక్క వాతావరణం ఏదైతున్నదో ఇది మార్పు రావాలి. ఈరోజు 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టామని ముఖ్యమంత్రి కుమారుడు ప్రగల్భాలు పలుకుతా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, 67,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే హైదరాబాద్లో మరి ఇటీవల వర్షాలు వస్తే హైదరాబాద్ ఎందుకు సముద్రంగా మారింది? 5.5 లక్షల ఇళ్లలో
మరి ఎందుకు వరద నీరు వచ్చింది, ప్రజలందరూ కూడా బురదలో ఎందుకు చిక్కుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి గారు సెలవు ఇవ్వాలి. మీ 67,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి, ఎవరి జేబులో పోయాయి? ఈ 67,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి ఖర్చు పెడితే ఎందుకు డ్రైనేజ్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకు కలుషితమైన నీరు తాగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్ల మీద డ్రైనేజ్ ఏరులై పారుతూ ఉంది? ఎందుకు ఈరోజు రోడ్లన్నీ కూడా గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు? మరి ఈరోజు హైదరాబాద్ నరక ప్రాయంగా ఎందుకు మారింది? ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. 67,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి అయ్యాయో ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క బల్దియా, కాయాపియా, చెల్దియా రాజకీయాలకు మార్పు పలకాలని, చేంజ్ హైదరాబాద్ కింద ఈ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకంగా హైదరాబాద్ను వాస్తవంగా ఒక అంతర్జాతీయ నగరంగా భారతీయ జనతా పార్టీ నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, దేశంలో 80% ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతున్నాయో అవి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈరోజు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, మీరు అరాచకం తీసుకొస్తారా, అభివృద్ధి కావాలంటున్నారు. మిస్టర్ కేటీఆర్, మైండ్ ఇట్. దేశంలో 80% మున్సిపల్ కార్పొరేషన్లు భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. మేము అరాచకం తీసుకొస్తున్నామా? దేశంలో 17 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, అరాచకం తీసుకొస్తున్నామా? ఈ దేశాన్ని 6.5 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనతో దేశాన్ని అన్ని రంగాలలో అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పరిపాలన చేస్తున్నాం. అది అరాచకమా? మత కళ లేనటువంటి, కర్ఫ్యూ లేనటువంటి, బాంబు పేలులు లేనటువంటి భారత నిర్మాణం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సమర్థంగా జరుగుతూ ఉంటే అది అరాచకమా? భారతీయ జనతా పార్టీ అరాచకం తీసుకురాదు. అరాచకాన్ని అణిచివేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ విధ్వంసం తీసుకురాదు. విధ్వంసాన్ని కూకటి వేళ్లతో పెకిలించే పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకు విధ్వంసం గురించి చెప్తావా? మాకు అరాచకం గురించి చెప్తావా? నువ్వు ఎవరి దగ్గర కూర్చున్నావు? ఈరోజు ఈ దేశంలో హిందూ దేవుళ్లను, ఈ దేశంలో హిందూ పండుగలను అవమానం చేసేటువంటి వ్యక్తుల పక్కన, ఈ దేశంలో 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల మందిని నరికి వేస్తానటువంటి వ్యక్తులను పక్కన కూర్చుండబెట్టుకొని డిన్నర్లు చేస్తూ, ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తూ, పొత్తుల రాజకీయాలు నడిపిస్తూ మీరు భారతీయ జనతా పార్టీకి వేలు చూపెట్టండి హక్కు, అధికారము ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి ఉందా? నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను. ఎంఐఎం పార్టీ నాయకులను, అక్బరుద్దీన్ ఓవైసీని, అసదుద్దీన్ ఓవైసీని ఎవరైతే ఈ దేశంలో 100 కోట్ల మందిని నరికి చంపుతా అన్నాడో వాళ్ళని పక్కన కూర్చుండబెట్టుకొని భారతీయ జనతా పార్టీని అరాచక శక్తి, భారతీయ జనతా పార్టీ విధ్వంస శక్తి అని మాట్లాడేటువంటి అధికారము ఈరోజు టీఆర్ఎస్కు ఉందా? ముఖ్యమంత్రి గారికి ఉందా? ముఖ్యమంత్రి కొడుకుకుందా? ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఉందా? చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే నేను మనవి చేస్తా ఉన్నాను హైదరాబాద్ ప్రజలకు, మేము శాంతి కాముకులము, మేము అభివృద్ధి కాముకులము. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఉన్నారు. అరాచక శక్తులు టీఆర్ఎస్తో ఎంఐఎం కలిసి ఈరోజు హైదరాబాద్లో గత 6.5 సంవత్సరాలుగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. గత 6.5 సంవత్సరాలుగా కొత్త రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, భారతీయ జనతా పార్టీ ఈ హైదరాబాద్ అభివృద్ధి కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ విధ్వంసం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది.
భారతీయ జనతా పార్టీ ఎంఐఎం గుండాయిజం రౌడీజం లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ భూఆక్రమణలు లేనటువంటి రాజకీయాలు కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ అందంగా సుందరంగా తీర్చిదిద్దేటువంటి నాయకత్వం కోరుకుంటుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి దిశలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నాం, ఈ యొక్క కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడేటువంటి మార్పు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? పాతపట్నం మజ్లిస్ పార్టీకి, పాతపట్నం ఓవైసీ కుటుంబానికి, కొత్తపట్నం అంతా కూడా న్యూ సిటీ అంతా కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం 2 కుటుంబాలు పంచుకొని హైదరాబాద్ను శాసిస్తూ ఉన్నారు. హైదరాబాద్ను ఆక్రమించుకుంటున్నారు. ఎక్కడ ఖాళీ ప్లాట్లుంటే ఆ ప్లాట్ల మీద గద్దల్లాగా ఈ 2 పార్టీల నాయకులు ఆలిపోయి ల్యాండ్ గ్రాబింగ్ పాల్పడతా ఉన్నారు. అమాయకులైనటువంటి పేద ప్రజలు ఇబ్బందులకు గురవుతూ వెళ్తున్నారు. కాబట్టి ఈ రాజకీయాల నుంచి, ల్యాండ్ గ్రాబింగ్ రాజకీయాల నుంచి, అవినీతి రాజకీయాల నుంచి, కుటుంబ రాజకీయాల నుంచి భారతీయ జనతా పార్టీ చేంజ్ కోరుతా ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ఇది సరైనటువంటి సమయం. నేను హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము నిజంగా మాటల రాజకీయాలు చేయము, మేము చేతల రాజకీయాలు చేస్తాము. నిజంగా హైదరాబాద్ను అన్ని రంగాలలో అభివృద్ధి దిశలో తీసుకెళ్తాము. కాబట్టి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్లో చేంజ్ హైదరాబాద్ మార్పు కోసం జనం రావాలి. జనం కోసం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు ముందుకొచ్చి బీజేపీ కార్పొరేటర్స్ను గెలిపించాల్సిందిగా నేను ఈ వేదిక నుంచి హైదరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను. అందుకే చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, చేంజ్ హైదరాబాద్ టుడే టు చేంజ్ తెలంగాణ టుమారో. దిస్ ఈజ్ భారతీయ జనతా పార్టీ ఎజెండా. కాబట్టి నిర్మాణాత్మకంగా ఈ తెలంగాణ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసి తెలంగాణ సాధించుకున్నారు. ఎంఐఎం పార్టీకి, ఓవైసీ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం కాదు, వాళ్ళ పెత్తనం కింద, వాళ్ళ రౌడీజం కింద, గుండెజం కింద వాళ్ళ కనసాగల్లో పనిచేయడం కోసం కాదు. కాబట్టి ఒక ప్రజాస్వామ్య తెలంగాణ రావాలి, ఒక నీతి నిజాయితీ కూడినటువంటి తెలంగాణ రావాలి. ఈరోజు మీకు మనవి చేస్తా ఉన్నాను, ఏ రకమైనటువంటి తెలంగాణ రావాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి ఏ యువకుడైనా, ఏ ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారిని నేరుగా కలిసేటువంటి ప్రభుత్వం తెలంగాణలో రావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని వర్గాల ప్రజలు తమ కష్టాలని చెప్పితే వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి. ఫామ్ హౌస్లో పండుకునేటువంటి ప్రభుత్వం మాకొద్దు, సెక్రటరియట్ లేనటువంటి ప్రభుత్వం రాకొద్దు, సెక్రటరియట్ రానటువంటి ముఖ్యమంత్రి మాకొద్దు, సెక్రటరియట్ లేనటువంటి ప్రభుత్వం మాకొద్దు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంచేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. కాబట్టి దానికి నాందిగా ఈ చేంజ్ హైదరాబాద్ కింద జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా హైదరాబాద్ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు కిషన్ రెడ్డి గారు. ఈ రోజున చేంజ్ హైదరాబాద్, మార్పు కోసం జనం, జనం కోసం భారతీయ జనతా పార్టీ. ఈ హైదరాబాద్లో ఎలాంటి మార్పు రావాలని కోరుకుంటున్నదంటే ఒక స్వచ్ఛమైన గాలి పీల్చేటువంటి మార్పు, అందరూ శాంతితో తమ తమ ఉద్యోగాలు చేసుకునే యొక్క పరిస్థితి, ఎలాంటి యొక్క ట్రాఫిక్ సమస్యలు లేని యొక్క మార్పు, ఎలాంటి యొక్క మంచినీటి కొరత లేని మార్పు, ఎలాంటి యొక్క శాంతి భద్రతల పరిస్థితి ఇబ్బంది లేని యొక్క మార్పు, అటువంటి యొక్క మంచి మార్పు కోసం అందరూ కూడా సుఖశాంతులతోని, జీవన ప్రమాణాలతోని, అందరికీ ఇల్లు సౌకర్యంతోని
మంచి పచ్చదనంతోని మంచి సుందరమైన నగరం అటువంటి యొక్క మార్పు రావాలని కోరుకుంటున్న యొక్క ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క మార్పుకు మద్దతు తెలపవలసిందిగా భారతీయ జనతా పార్టీ ఒక వెబ్సైట్ను లాంచ్ చేస్తున్నది. ఈ వెబ్సైట్ కోసం పనిచేసిన యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుమిరన్, తరుణ్ సింగ్, సంత్ కుమార్, అమర్నాథ్ గారిని వచ్చి ఈ యొక్క వెబ్సైట్ను దాన్ని ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. దాన్ని లాంచ్ చేయవలసిందిగా మన జాతీయ యువమోర్చా అధ్యక్షులు గౌరవనీయులు మన యొక్క తేజస్వి సూర్య గారిని నేను వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. తీసుకురండి అది. థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క అదేవిధంగా మన ఈనాటి యొక్క ముఖ్య అతిథి జాతీయ యువమోర్చా అధ్యక్షులు, యూత్ ఐకాన్, దేశవ్యాప్తంగా మరి యువతలో మంచి క్రేజ్ ఉన్న నాయకులు, బెంగళూరులో పార్లమెంట్ సభ్యులు, ఈరోజు మనందరికీ ఇక్కడ హైదరాబాద్లో ఒక ఊపు తేవడానికి విచ్చేసిన శ్రీ తేజస్వి సూర్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मेरे साथ बोलिए जय श्री राम, जय श्री राम, जय श्री राम। भाग्यनगर की भारतीय जनता युवा मोर्चा के मेरे साथियों, आप सबको मेरे हृदय से बहुत बहुत अभिवादन और अभिनंदन। जय श्री राम, जय श्री राम। एनर्जेटिक स्टेट प्रेसिडेंट, my colleague in the parliament, under whose leadership Bharatiya Janata Party has written history in Telangana by winning Dubbakka, Bandi Sanjay Garu, Premendra Reddy Garu, my dear brother, Yuva Morcha State President, Bhanu Prakash, and all my dear Karyakartas of the Bharatiya Janata Party. Thank you so much for giving me such a warm welcome and all of your love. Thank you so much. Friends, Change Hyderabad is a massive campaign whose influence will not be restricted to the local body elections of Hyderabad. Change Hyderabad today will mean change Telangana tomorrow and change South India day after tomorrow. The whole nation today
is watching Hyderabad. आज पूरा देश हैदराबाद के तरफ देख रहा है. साथियों, आज हैदराबाद में एक परिवर्तन का नया माहौल सृष्टि हुआ है, सृजन हुआ है. And the basis for this new change are the Samanya Karyakartas of the Bharatiya Janata Party. Friends, I come from Karnataka. I represent Bengaluru. There are millions and millions of Telugu speaking people in Karnataka and in my own constituency of Bengaluru. In my interaction with the youth of Telangana, there is one thing that has always come to my mind. The youth of Telangana are one of the most talented, most capable, and most hardworking youth in the country. Friends, last year I had gone to the United States of America for a program of the party. The highest number of engineers, highest number of doctors, highest number of contributing people in United States of America come from the Telugu nation of Telangana and Andhra Pradesh. You take any examination of the country, IIT exam ho, IIM का एग्जाम हो, NEET का एग्जाम हो, किसी कॉम्पिटिटिव एग्जाम को आप देखिए, टॉप 10 में लगभग 50% युवा तेलंगाना और आंध्र प्रदेश से ही आदर आता है. That is the kind of talent, the kind of hard work that young people of Telangana, they all have always been doing. But this state, unfortunately, in the last so many years, has not had good governance. Government is not working for the common people of Telangana. Government is not working for the common youth of Telangana. Government is working only for one family of Telangana. That is the difficulty of Telangana today. Friends, today I stand before you as a member of parliament, as the national president of the Bharatiya Janata Party Yuva Morcha. I come from a very, very common family like all of you. I am a Samanya Karyakarta of the Bharatiya Janata Party. When I contested elections last year, I had 12 lakh rupees in my bank account. But my party identifies a Samanya Karyakarta, makes them a leader and makes them a national leader. That is the Bharatiya Janata Party. एक अति सामान्य कार्यकर्ता, अत्यंत सामान्य परिवार से जो आता है, वो राष्ट्रीय नेता बन सकता है. वो सिर्फ भारतीय जनता पार्टी में ही संभव है. ये हमारे पार्टी का विशेषता है. Democracy's definition has changed in Hyderabad. What did we learn in college? Democracy means system of the people, by the people, for the people. What is going on in Telangana and Hyderabad? Government and party of the family, by the family, for the family. आप किसी इलेक्शंस को देखिए, जनरल इलेक्शंस हो या बाय इलेक्शन हो, चेहरा कौन सा दिखता है? एक इलेक्शन में केसीआर, दूसरा इलेक्शन में केटीआर, तीसरा इलेक्शन में हरीश राव, तीसरा और हैदराबाद में एक चेहरा अकबरुद्दीन ओवैसी, दूसरा चेहरा असादुद्दीन ओवैसी.
ये सब लोगों ने राजनीति को प्राइवेट एंटरप्राइज बना दिया है. These people have made public